నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా ఎంపీ ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది. అందులో భాగంగా మనం సరూర్ నగర్ వచ్చినాం. చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ కిందకి వస్తుంది. ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ శ్రీరాముల వారి టెంపుల్, రాముడి టెంపుల్ ఉంటుంది. అదేవిధంగా ఒక పార్క్ ఉంటుంది. అటు సైడ్ వెళ్తే విక్టోరియా మెమోరియల్ స్టేడియం కూడా అక్కడ ఉంటుంది. విక్టోరియా మెమోరియల్ స్టేడియం అక్కడ మీరు చూడొచ్చు స్ట్రైట్గా. ఇక్కడ కొద్దిమంది ఆ స్టేడియంలో వాకింగ్ చేసి వచ్చి ఇక్కడ క్యారెట్ జ్యూస్ కానీ, తర్వాత ఛాయ్ కానీ, ఇంకేదైనా ఎవరికి ఏది కావాలంటే అది తాగుతుంటారు. ఇక్కడ ఉన్నారు జనాలు, మాట్లాడదాం. నమస్తే అన్న, ఏందన్న పరిస్థితి? ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని గణేశ్వర్ రావు అదే అన్న విశ్వేశ్వర అన్నదే బాగా అంటున్నాం. మా తెలుగు రీజన్ ఏంది? మోడీ అంతే. ఇంకా సార్ ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ ముగ్గురు మధ్యలో ఎట్లా ఉంది పోటీ? అది రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రూలింగ్ గవర్నమెంట్కి ఫేవర్ ఉంది. కాసాని జ్ఞానేశ్వరరావుకు రూలింగ్ గవర్నమెంట్, రూలింగ్ అంటే మన కాంగ్రెస్. రంజిత్ రెడ్డి అంటే ముగ్గురు క్యాండిడేట్లో కొంచెం బెస్ట్ అని మీకు ఎట్లా అనిపిస్తుంది అంటున్నారు మీరు? క్యాండిడేట్ పరంగా చూసుకుంటే కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే బెటర్ అనుకుంటున్నాను. క్యాండిడేట్ పరంగా పార్టీ అంటే వేరే అన్న మీరు చెప్పండి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏంది పరిస్థితి? కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్. భూమేశ్వరి పని సమాప్తం అయిపోయింది, ఏం చేయలేడు. ఇక ఒక ఆడవాళ్ళకు ఫ్రీ బస్ పెట్టి కొట్లాడ స్టార్ట్ చేసిండు, అది కూడా రివర్స్ స్టార్ట్ అయింది. ఈ మధ్య పల్లెటూరులో కూడా తిరుగుతున్నాం, మొత్తం వ్యతిరేకత స్టార్ట్ అయింది. టీఆర్ఎస్ కూడా 8-10 సీట్లు కంపల్సరీ గ్యారంటీగా వచ్చే పరిస్థితి ఉంది. ఈడ మాత్రం కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తాడు. ఇప్పుడు మోడీ, రాహుల్ గాంధీ ఉన్నాడు పీఎంగా, అంటే పోటీలో. వీళ్ళిద్దరిలో ఎవరు పీఎం అయితే బాగుంటుంది? లేదంటే మీ కేసీఆర్ అయితే పోటీ చేయట్లేగా, మొత్తం అంతటా దేశం అంతటా చేయట్లేదు. పీఎం పోటీలో లేనట్టే. కాంగ్రెస్ మాట ఉట్టి మాటలు అర్థమైంది కాబట్టి మోడీ కావచ్చు, ఖచ్చితంగా మోడీ అవుతాడు. అంటే మీ అభిప్రాయంలో అంటే రాహుల్ గాంధీ బాగా చేయగలుగుతాడు అనుకుంటారా దేశానికి ప్రధాని? మోడీ చేస్తాడు, రాహుల్ గాంధీ ఏం చేయలేదు. రీజన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే హామీలు ఇచ్చారో 6 హామీలు ఒక హామీ కూడా కరెక్ట్ నెరవేరలేదు. అసలు ఆలోచించే చేయలేదు. ఏదో ఫ్రీ బస్ పెట్టింది, ఆడవాళ్ళు కొట్లాట పెట్టిండు. మా పిల్లలు కూడా ఈరోజు ఏడుకోపోయి ఛాయ్ తాగి వస్తున్నారు పుట్టిగా పని లేక. ఇక్కడ మొగలు నడిచిపెట్టి పోయి పని చేయడానికి అట్లా చేసిండు కాబట్టి అది వ్యతిరేక స్టార్ట్ అయింది. కంపల్సరీ క్లోజ్ కాంగ్రెస్. మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఎంపీగా కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరైతే లోక్సభలో మాట్లాడితే బాగుంటుంది? ఇలా దేశ ప్రజలు ఆలోచించేది ఏంటంటే మోడీయా, రాహుల్ గాంధీ. ఇప్పుడు ఇద్దరే కదా. రాహుల్ గాంధీకి అంత చరిస్మా లేదు. 29 రాష్ట్రాలలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని, కర్ణాటక రాష్ట్రాన్ని ఆయన చేయలేకపోతుండే అభివృద్ధి. దేశాన్ని అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం కూడా లేదు. ప్రజలు కూడా ఆయన మీద విశ్వాసం లేదు కాబట్టి మోడీ మీదనే విశ్వాసం ఉంది. మోడీ గెలిస్తే గెలవచ్చు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని అంటున్నాడు. ఇవాళ గుంపు మేస్త్రి మాటలు నమ్మే పరిస్థితి లేదు. జనాలు మోసం చేసి 420 హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆయన ఏం ఓటుకు నోటు దొంగ. ఆయన ఇవాళ ఏం మాట్లాడుతున్నాడో ప్రజలకు మొత్తం అర్థమైంది. ఇవాళ చూస్తే ప్రజల్ని నట్టేట ముంచి ఇవాళ రైతుల గోస ఎల్లగక్కుతున్నారు. రైతుల ఉసురు తగులుతుంది రేవంత్ రెడ్డికి. ఇవాళ చూస్తే మనం చూస్తే ఇవాళ 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు, పింఛన్ ఇస్తున్నాడు, నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు. ఏది చేతగా అన్నటువంటి వ్యక్తి మాయమాటలు చెప్పి పబ్లిక్ను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే మనం ఇంకా మోసపోవాల్సి వస్తుంది. రాహుల్ గాంధీ కాదు, రేవంత్ రెడ్డి మాటలు నమ్మవలసిన అవసరం లేదు తెలంగాణ ప్రజానికానికి. ప్రధాని ఈ ఒక్క సీటుతోనైతే ప్రధాని గారు. దేశంలో అయితే కేసీఆర్ అయితే అన్ని దగ్గరలో పోటీ చేస్తాడు కదా. ఇప్పుడు ఇక అవునన్నా కాదన్నా ఎన్డీఏ కూటమి నుంచి, ఇండియా కూటమి నుంచి ఒకరు ఉండాలి. ఒకవేళ కాంగ్రెస్కి ఎక్కువ వస్తే రాహుల్ గాంధీ, ఒకవేళ ఎన్డీఏ కూటమికి ఎక్కువ వస్తే మోడీ. మీ పర్సనల్ అభిప్రాయం, వీళ్ళిద్దరిలో ఎవరైతే దేశాన్ని మంచిగా చూసుకుంటారు? మేము పోటీ చేయట్లేదు కాబట్టి మోడీ అయితేనే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. కాంగ్రెస్ చూసిర్రు, బీజేపీ. ఇప్పుడు ఇవాళ మోడీదే హవా నడుస్తుంది. మోడీ మళ్ళీ 3వ పీఎంగా కాబోతాడు. ఇది 100% వాస్తవం. ఇది సార్ చెప్పండి, ప్రధాని ఎవరైతే బాగుంటుంది? రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ? ఎందుకు సార్ ఒక్క రీజన్ చెప్పండి. మోడీ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ నో. అంటే అందరు ప్రధానమంత్రుల కన్నా అందరికంటే బెస్ట్ ప్రైమ్ మినిస్టర్. అంటే ఒక్క రీజన్ చెప్తారా? రీజన్ ఏంటి? ఎన్నో ఓల్డ్ కేసు పెండింగ్లో ఉన్నవన్నీ
ఇప్పుడు క్లియర్ చేశారు ఆయన టోటల్గా. ఇంకా ముందు కూడా చాలా ఈ లాస్ట్ టైం కానీ మోడీకి లాస్ట్ టైం ఇది లాస్ట్ నెక్స్ట్ 5 years ఇంకా బాగా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటాడు. డెవలప్మెంట్ ఉంది, డెవలప్మెంట్ చేసిండు అలాంటి మనం చూస్తున్నాము. ఇంకా ఫారెన్ పాలసీస్ కూడా బాగున్నాయి. జీడిపి అకార్డింగ్ టు జీడిపి కూడా మనం 5th ప్లేస్కి వచ్చినాము. ఇంకా ఇంప్రూవ్ చేస్తాడని అనిపిస్తుంది. మరి రాహుల్ గాంధీ పీఎం అయితేనే మరి 6 గ్యారెంటీలు అమలు అయితే అంటుంటారు. గ్యారంటీలు ఇంపార్టెంట్ కదా, అంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి మోకం చూసి ఓటేయరా? నో కామెంటా? రంజిత్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది, కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. రంజిత్ రెడ్డి డైరెక్ట్ కాంగ్రెస్ జాయిన్ అయ్యి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోండి. ఫస్ట్ అనౌన్స్ చేసిరు అనుకుంటా. ఫస్ట్ అనౌన్స్ చేసిరు, ఆయన పోటీ కానీ అఫీషియల్గా బీఫామ్ ఇవ్వలేకపోవచ్చు, కానీ అనౌన్స్ చేసిరు. అనౌన్స్ చేసిన ఇప్పుడైతే కాంగ్రెస్ నుంచి. మీరు ఆంధ్రజ్యోతి ఏది చెప్పండి? ఏ జ్యోతి కాదన్నా, మైపాల్ యాదవ్ ఓయూ నుంచి పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ పబ్లిక్ పల్స్ ఎట్లా ఉందో అడుగుతున్నాం. మీరు చెప్పింది మేము టెలికాస్ట్ చేస్తాము. దాంట్లో మీకు ఏ ఛానల్ ఎవడు అదంతా అంటే మీరు చేసేది లేదు. గుంపు మేసిరి మాట మాట్లాడి ఇప్పుడు లేదే, మళ్ళీ రివర్స్ అయింది. నువ్వు అన్నట్టు వాస్తవమే, మొన్నటిదాకా గుంపు మేసిరి ముచ్చట మాట్లాడు. ఇప్పుడు మేస్త్రి లేదు, అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు పథకాలకు పబ్లిక్ మోసపోయింది. అదే రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ ఎడ్యుకేటెడ్స్ ఇక్కడ సక్సెస్ఫుల్గా టీఆర్ఎస్ వేశారు. అదే గ్రామాలకు వెళ్ళేసరికి పైసలక గుంపు మేస్త్రి మాటలకి చెప్పేదేనండి విని ఆయన 2 లక్షలు మాఫీ చేస్తా, 2500 మహిళలకు ఇస్తా, కళ్యాణ లక్ష్మికి 1,00,000 ఇస్తా, 1 తులం బంగారం ఇస్తా. ఇంతవరకు ఏ కార్యక్రమాలు ఆయన నిర్వర్తిస్తుండు? అసలు ఇంత తొందరగా ఫెయిల్యూర్ సీఎం అయిందంటే రేవంత్ రెడ్డి గారే. సరే, ఇప్పుడు ఈ ముగ్గురు పార్లమెంట్ చేయవల్ల సెగ్మెంట్ ఉందన్న. అవును, కాసాని గారు ఉన్నారు, రంజిత్ రెడ్డి గారు ఉన్నారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. వీళ్ళ దాంట్లో ఎవరు ఎంపీ అయితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? మాకు కాసాని అయితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం అనేది గట్టిగా ఉండనప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందండి. ఇప్పుడు బీజేపీ సెంట్రల్ కోతాం, సెంట్రల్లో వాడి కొట్లాడికి వచ్చేది లేదు, చేసేది లేదు, ఆ గవర్నమెంట్ అయ్యేది లేదు. ప్రధాని ఎవరైతే మోడీ అవుతుంది, మోడీ అవుతుంది, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు ఆయన అడిగింది కదా, ఎవరు ట్రిపుల్ తలాక్ తీసేసిండు. మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఏం చేసిరని నేను చెప్పకూడదు, ఒక రిపోర్ట్ ఉంది. కానీ ట్రిపుల్ తలాక్ మంచిగా చెప్పదా సార్? ఇప్పుడు మీరు ట్రిపుల్ తలాక్ అయినా 370 ఆర్టికల్ అయినా మేము అనేది ఏంటంటే ఉద్యోగ కల్పన కావాలి. రామ మందిరంతో ఉద్యోగాలు రాలేదు. 370 ఆర్టికల్ కానీ ట్రిపుల్ తలాక్ తోటి మన దేశంలో ఫస్ట్ ఉద్యోగ కల్పన కావాలి, విద్య కావాలి, ఆరోగ్యం కావాలి. కానీ ఇదే పట్టుకొని తిరుగుతా. ఆరోగ్యం అడగడం తప్పు కాదు, కానీ ట్రిపుల్ తలాక్ మంచిదా చెడ్డదా చెప్పు. మనం చెప్పడం కాదు, వాళ్ళు చెప్పుకోవాలి. హిందూ ధర్మ ప్రకారం మనం చెప్పుకుంటే బాగా. వాళ్ళు మనం అందరం భారతీయులు, జరిగేది ఒపీనియన్ చెప్పు. ముస్లింలు అడగాలి. ముస్లిం అయినా హిందూ అయినా మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. నేను అనేది ఏమంటున్నానంటే, ఇప్పుడు ట్రిపుల్ తలాక్ మంచిదా చెడ్డదా ఒకటి చెప్పు. దాని మీద నాకు అవగాహన లేదు. ఎందుకను ఆయన పెళ్లి చేసుకున్నా ఇడిచిపెట్టినా మనకేం అవసరం? అది నలుగురు 5 పిల్లలు చేసుకుంటాం. నేనైతే పోషించట్లేదు కదా, వాడి పిల్లలు వాడు పడ్డాడు. ప్రాబ్లం అయితే అన్నిటికీ కొంచెం మహిళలకు ప్రాబ్లం కదా. మహిళలు ఇప్పుడు మన వాళ్ళు ఏమో అక్రమంగా ట్రిపుల్ తలాక్ అనేది ముఖ్యంగా ముస్లిం మహిళలకు చాలా మంచి జరిగింది సార్. వచ్చే తరానికి మంచిది, అది వచ్చే తరానికి చాలా మంచిది. ఇంకటి వచ్చే తరానికి చాలా మంచిది. ఈరోజు మోడీ వైపు చూస్తున్నారు మహిళలు, ముఖ్యంగా మహిళలు మోడీ వైపు చూస్తున్నారు. ఎక్కువ మెజారిటీతో గెలుస్తుంది. ఇక్కడ మన హైదరాబాద్ సీటు గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓవైసీ ఓడగొడతారు, 100% ఓడగొడతారు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే ముస్లింలనే ఒక చీలిపోయిన ఓటు పడితే గెలిచిపోతాడు ఈజీగా. ఈ జ్ఞానేశ్వరి వినీశ్వరి ఓడగలరు. ఇక్కడ బీజేపీ అనేది గెలుస్తుంది. అక్కడ ఇక్కడ మన ఏరియాలో అంతా బీజేపీ గెలుస్తుంది. ఏమైనా కరీంనగర్ ఎక్కడ పోతే 2 సీట్లు అయితే బీఆర్ఎస్ వస్తుందేమో, అంతేగాని మొత్తం బీజేపీ మెజార్టీ వస్తుంది. తర్వాత ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుంది. ఆయన ఇంతకుముందు ఒకసారి అడగండి, బీజేపీ ఒక రామ మందిరం కాకుండా మందిరం అని కాదు సార్. ప్రపంచ దేశాలలో గుర్తింపు నాయకుడు మోడీ వచ్చింది, ఇంకెవరు రాలేదు. ఆయన తీసుకునే ఆలోచన విధానాలు జనానికి నచ్చుతున్నది కాబట్టి వేరే దేశస్తులు కూడా వాడిని ఫాలో అవుతున్నారు, మోడీని ఫాలో అవుతున్నారు. ఈరోజు ఆ విషయంలో మోడీని మనం తక్కువ ఆలోచించే అవసరం లేదు. మన రామ మందిరం అనేది ఉదరించి ఉన్నది సార్. అది ఆలోచన దాన్ని ఎవరు చేసిండు? బీజేపీ చేసింది కదా.
ఈరోజు బీజేపీ కట్టింది కదా, ఇంకోరు కట్టలే కదా. మరి కాంగ్రెస్ నిలిచాలు వేలు వచ్చినా మనం ఎప్పుడైనా మాట్లాడిన రామ మందిరం గురించి ఏం మాట్లాడలే కదా. ఒక్కటే సార్ మనం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించేది వైద్యము విద్య గురించి ఆలోచిస్తారు. ఈ ప్రాంతీయ పార్టీలు అందరూ ప్రతి ఒక్కరు రూపాయలు ఇచ్చేసుకొని పబ్లిక్ను ఓటు లాగాలి అని ఆలోచిస్తున్నారు. రేపు పోయే తరానికి మోడీ చేసినవన్నీ ఒక తరాలు ఉండిపోతాయి. అది మాత్రం వాస్తవం. అది మనం వ్యతిరేకించవచ్చు. ఉద్యోగాలు ఎందుకు ఇయ్యరు సార్? ఉద్యోగాలు అన్ని ఇస్తారు. ప్రాంతీయ పార్టీలు ఓడిస్తున్నారు సార్. ప్రాంతీయ పార్టీ ఇప్పుడు ఒక విచిత్రంగా జరిగింది నాకు. ప్రధాని ఎవరైతారంటే మోడీ అయితే బాగుంటుంది అన్నారు. ఇక్కడ మీ చేవెళ్ళ పార్లమెంట్ నుంచి మరి ఎంపీ ఎవరైతే బాగుంటుంది? విశ్వేశ్వరరెడ్డి. కాస్ట్ అనేది ఏమున్నది సార్? నాయకుడు కాస్ట్ అని. అరే నాయకుడు కాదు కదా సార్, ప్రజాదరణ లేదు కదా సార్. ఈయన విశ్వేశ్వరరెడ్డికి ఉన్నది. అది విశ్వేశ్వరరెడ్డి డెఫినెట్గా అవుతాడు. ఇక్కడ ఈటెల అవుతాడు. మన ఆలోచన హైదరాబాద్ సీటు అయితే ఆమెనే అవుతుంది. నువ్వు ఊహించనిది పరిణామం అవుతుంది, తప్పకుండా అవుతుంది. సికింద్రాబాద్ మాత్రం ఆయన వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు. మీరు ఏం పని చేస్తుంటారు సార్? నాకు డైరీ ఫామ్ ఉన్నది, ల్యాండ్ ఉన్నది సార్, అగ్రికల్చర్. స్వయం సేవకుడు సార్, శివాలయం కమిటీ చైర్మన్ నేను. ఇక్కడ పబ్లిక్ సర్వలో సేవ చేస్తుంటా. ప్రతి విషయాలను పాల్గొంటా సార్. చనిపోయినా బతికినా పెళ్ళిలా ప్రతి విషయంలో నేను పాల్గొంటా సార్. అందుకే ఈరోజు పార్టీ గురించి మాట్లాడుతున్నాను, వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. ఇండియాలో వ్యక్తి మోడీ. తిరగడం ముఖ్యం కాదు సార్. మనం ఏం చేస్తున్నాము, మనం ఏం ఆలోచిస్తున్నాం, ఆలోచన విధానం కావాలి ముఖ్యంగా. ఆలోచన విధానం అనేది మోడీ తర్వాత ఇంకోనికి లేదు సార్. లేరు. కాంగ్రెస్ కరెక్ట్ నాయకుడు లేడు కాబట్టి కాంగ్రెస్ అట్లా ఉన్నది. కరెక్ట్ నాయకుడు ఉంటే మోడీ ఉండడు సార్. ఎందుకు ఉంటాడు మోడీ? దేశమంతా కోరుతుంది, ప్రపంచమంతా కోరుతుంది మోడీని. మరి ఆలోచన విధానం ఒక నాయకుని దొక్కింది కదా, ఇంకోటి దొరకలే కదా. దాని ఎందుకు గుర్తించాం మనం? 75 సంవత్సరాలలో కాంగ్రెస్ ఏం చేసింది చెప్పరు. అది ఇవాళ 75 సంవత్సరాలలో అభివృద్ధి లేదు, శూన్యం అభివృద్ధి. ఇవాళ దేశానికి దిక్సూచిగా మోడీ పోతున్నాడు, దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఇవాళ సంక్షేమ పథకాలు అనేది వృధా. సంక్షేమ పథకాలు పెట్టొద్దు. విద్యా వైద్యం పెట్టి ఎడ్యుకేషన్ అందించినప్పుడే, విద్య అందించినప్పుడే, హెల్త్ పరంగా ప్రతి ఒక్కరికి ఈ పథకం పెట్టడం ద్వారా, హెల్త్ పథకం పెట్టడం ద్వారా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన చేస్తాడు. డబ్బులున్నా లేకున్నా హాస్పిటల్ పోయి చూపించుకునే కెపాసిటీ కల్పించాలి. ఇవాళ అది లేకుండా ఈ సంక్షేమ పథకాలు పెట్టి ఫ్రీ బస్సులని, ఈ తులం బంగారం అని, అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఈ గ్యారంటీలు వృధా గ్యారంటీలు ఇవి. ప్రతి రాష్ట్రంలో ఆడుకుంటారు, ఓట్ల గురించి ఆడుకుంటారు. ఏపీలో కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ ప్రతి ఒక్కరు ఫ్రీ 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 అంటే సార్. పెళ్లి చేసుకొని నాకు బాధ్యత ఉండాలి పిల్లలు కంటే వాడు ఒకసారి పెట్టేనికి. నేను పెళ్లి చేయాలి నా పిల్లలకు, వాడు ఒకసారి ఈయనకే వాడు. అవి ఆ పైసలు ఇంకెక్కడైనా డైవర్ట్ చేయాలి సార్. మీరు చేస్తే దానికి ఏంటంటే కనీసం డెవలప్మెంట్ ఉంటుంది. పెట్టడం వల్లనే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. దానికి తోడు యువతకు కూడా ఉద్యోగాలు దొరుకుతాయి సార్. అది అమ్మఒడి ఏంటి సార్? అమ్మఒడి ఇంట్లో అనుకుంటే పైసలు ఇస్తారంట. పని సోమరిపోతులను తయారు చేసింది సార్. మొత్తం తులం బంగారం అయింది. 1,00,000 రూపాయలు ఏడిస్తాడు, తులం బంగారం ఏడిస్తాడు. లేనిపోని అబద్ధం హామీలు ఇచ్చి అధికారం చేపట్టాలన్న ఆలోచన చేస్తున్నారు నాయకులు తప్పితే ఇవాళ ప్రజలకు చేసేది శూన్యము. ఇవాళ ప్రజలు బాగుపడాలంటే తన కష్టం తనం చేసుకునే బాగుపడుతున్నాడు. ఇవాళ రైతులని నడ్డి విడిచినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇవాళ ఏముంది, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, కల్లాలల్లా ఒడ్లు పోసి అన్నమో రామచంద్ర అని అడుక్క తినే పరిస్థితి తీసుకొచ్చింది ఇవాళ రైతులని. ఇవాళ దొంగ మాటలు మాట్లాడి ఆగస్టులో చేస్తా, నేను రుణమాఫీ చేస్తా, నేను రైతు బంధు నిన్ను అడిగిర్రా, నువ్వే ఇస్తా అన్నావు కదా. ఇవాళ 10,000 వస్తాయి, రేపు పోతే 15,000 వస్తాయి అన్నావు. ఇవాళ నేను ఎమ్మటే పోయి 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు పోయి తెచ్చుకోమన్నావు. ఎక్కడ పోయింది? ఏడబెట్టినాను. 4 నెలలు అయిపోయింది ఇవాళ నీ అధికారం వచ్చి. ఏం చేసినావు? ఉన్నదాని మీద ఇంకా కొత్త అప్పులు చేస్తున్నావు నువ్వు. కేసీఆర్ గారు అప్పులు చేసిండని డబ్బా కొట్టుకొని ప్రాజెక్టుల మీద లొల్లిపెట్టి ఈ ఏంది అభివృద్ధిని కుంటుపడుస్తున్నావు తప్పితే నువ్వు ఫస్ట్ అది అభివృద్ధి మీద ఆలోచన చేయి. అభివృద్ధి మీద ఆలోచన చేసి నేను ఈ రాష్ట్రానికి ఏం చేయాలని ఆలోచన చేయి. దళిత బంధు అని డిక్లేర్ చేసి సర్వనాశనమైన సార్ కేసీఆర్. దళిత బంధు ఓడిమని చెప్పింది సార్. అడిగిన ఎవరైనా దళిత బంధు మొత్తం ఇండియా మొత్తం ఇస్తున్నాడు. ప్రతి రాష్ట్రంలో డబ్బులు ఇచ్చేసిండు. అవసరమా సార్ ఆయనకు అవన్నీ? అసలు దళిత బంధు అనే మాటనే వద్దన్న. దళిత బంధు ఎందుకు అడిగింది ఎవరైనా? ఇప్పుడు కూడా ఫ్రీ అనే మాట వద్దు సార్. ఫ్రీ అనేది తీసిపారేయాలి. ఓన్లీ వైద్యము విద్యనే రెండు ఆలోచించాలి. ఉపాధి గురించి, ఉద్యోగాల గురించి ప్లాన్ చేయాలి. అది సెంటర్తో సహకరించాలి. ఎవరైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సహకరించి పనులు చేయించుకోవాలి. మనం ఈడ ఉంటే మాత్రం జరగదు అది. ఇదండి పబ్లిక్ పల్స్. మరి ఇట్లా ఉంది. మనం ఇంకా ముందుకెళ్ళి కూడా తీసుకున్నాం.